ప్రేమ వీరగ నను చక్కని దొరవంశ మక్కువతో నేను చక్కని దొరవంశ ఎంతో చక్కని దొరవు చక్కని దొరవంశ చక్కటి దొరవంశ మక్కువతో నిన్ను కుమారులు చిక్కులు వింటినవి నా వెక్కదలు మగరావా నిక్కముగా నీలకు ఉన్నదొక్కసారి రామ చిక్కులు చిక్కులు అక్కడే కోదండ రామ కళ్యాణ రామ పట్టాభి రామ అయోధ్య రామ మద్రాది రామ తారకండ సంజలి రామ శరణ రామ రామ శ్రీరామ 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 మాయని కీర్తికను తరుతవా గలసకిలికి కోయిలూయున వృద్ధి పెంచి కులుకులవల్చునైన చాతురేవు గలకరత్నములు బిరుదుగాల్చి మా ముసలూరి సూర్యనారాయణ దాస సద్గురు పదాంబుయము భజింతునిప్పుడు నా
స్వరూపులరా, సోదర సోదరీమణులారా, పరమేశ్వర భక్తులారా, శ్రీ కాత్యాయని మాత భృత్యులారా, నేడు చాలా సుదినం. మహనీయమూర్తులు, విద్వాంసులు, కవులు, గాయకులు, పండితులు, శ్రోతలు, దాతలు, కార్మికులు, కర్షకులు, వదాన్యులు, అభిజ్ఞులు, కళాకారులు, ఎందరో మహానుభావులు కన్నా ఉన్నటువంటి విశాఖపట్టణంలో ఈ ప్రదేశంలో నిలచి చక్కగా ముముక్షువులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వ్యవస్థలు, ప్రతి వాళ్ళ వెనక ఎంతో చరిత్ర ఉంటుంది. ఒక్క శంకరమఠం సూర్యనారాయణ శాస్త్రి గారు సుసర్ల దయచేశారంటే శంకరమఠం అంతా వచ్చినట్టే, అద్వైతం అంతా వచ్చినట్టే. ఏమండి, అందరూ ఒక్కొక్క మహానుభావులు, మహనీయమూర్తులు, విద్యాధికులు, వితరణశీలులు మీ అందరి సమక్షంలో నిలబడి యథాశక్తిగా భగవన్నామం చేసే అదృష్టం కలగడం చాలా గొప్ప మహద్భాగ్యం. దొరకునా ఇటువంటి సేవ అంటారు. దుర్లభం, చాలా కష్టమైనటువంటి. ఒక్కసారి చక్కగా యథాశక్తిగా భగవన్నామం చేసుకుందాం. యథాశక్తిగా శ్రీ మహాభారత హరికథాకార ప్రవచన శ్రవణ యజ్ఞంలో ఇది 2వ రోజు కార్యక్రమం. చక్కగా జరుపుకుందాం. వీలైనంత విధిగా అని మనం చేస్తూ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అని. ఎందరో దేవతలు ఉన్నారు. అందరినీ తలుచుకోవడం అంటే కష్టం. కొంతమందిని తలుచుకోలేం, మర్చిపోతాం. కానీ ఒక్క ఆంజనేయ స్వామి వారిని, హనుమత్ స్వామి వారిని, ఆ పరబ్రహ్మను, సువర్చల హనుమత్ బ్రహ్మ విద్య పరాభట్టారకుణ్ణి తలుచుకుంటే సర్వదేవతల్ని తలుచుకున్న ఫలితం వస్తుంది. ఇంకా పెద్ద విశేషం ఏంటంటే వాల్మీకి మహర్షుల వారు చెప్పారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ భరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు. మంచి బుద్ధి, కుశలత, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అజాడ్యం, జాడ్యం లేకుండా ఉంటాం, రోగం లేకుండా ఉంటాం, వాక్పటుత్వం కలిగి ఉండడం, ఇవన్నీ హనుమంతుడిని తలుచుకుంటే వస్తాయన్నారు. హనుమంతుడు ఇస్తాడని చెప్పలే, ఆయన్ని తలుచుకుంటే వస్తాయన్నారు. అది మనం చేయవలసినటువంటి పని. విశ్వాసమే ముఖ్యం. శ్రీరామదూతం శిరసా నమామి అని మహానుభావులు ఏనాడో స్వామివారి దార్శనికులు చెప్పినటువంటి దాన్ని మనం పారాయణ చేసుకొని తర్వాత ఎన్ని వేషాలైనా వేయచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. అరుణోదయ రుచిరానన కమలం శ్రీరామదూతం శిరసానమామి. మీరందరూ అన్నారు శ్రీరామదూతం శిరసానమామి. అంతనే కాదు, ఆయన తలుచుకోవాలి. తలుచుకోవడమే కాదు, బాగా తలుచుకోవాలి. అరుణోదయ రుచిరానన కమలం మకుటరత్న కాంతి మధిత మిశ్రం. అరుణోదయ రుచిరానన కమలం స్వర్ణపిండ
భాస్కరణెత్తయుగలో చలిత మకర కుండల కండ భాగం నవమణిమయ రసనామధ్య భాగం నవమణిమయ రసనామధ్య భాగం తరుణి రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కడిదడ్డ విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిళ పదవ్యం దినమణి శతనిభ దివ్య ప్రకాశం శ్రీరామ సుగ్రీవ సక్షోల్లాసం వాలి వధోపాయ వరమృదు వాక్యం సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం కౌసలేయ కార్యకరణ సమర్థం సాగరోల్లంఘన సంపూర్ణ కాయం అగ్ని మధ్యమిత్ర అగపతి పూజ్యం దురసమాయధ్వంత సూర్యప్రకాశం ఛాయాగ్రాహీచ్ఛేద శబరస్వరూపం చువేలా శిఖరగ్ర సవితాభిగమనం లంకిణీ భంజన లావణ్యసారం లంక అవరోధ నిశంకిత హృదయం సీతాన్వేషణ సురశత్రు సదనం సీతాదర్శన చింతాపహరణం రాఘవీయ కథా రంజిత రామం రామ నివేదిత రామంగుళీయం సుహత్మజాదత్త వరశిరోభూషం అతిశయ బలదర్ప అశోక భంగం ధనుజ నివహవన దహనదవజ్ఞ వజ్రాయుధ ఘోర బాలకరాళం సప్తమంత్రిశ్రుత శరభకృశానం రామదూతం దర్శనం కుంగుమాలివధ చండ ప్రతాపం అక్షకుమార సంహరణ విక్షేపం బ్రహ్మస్త్రబంధిత బ్రహ్మవరదానం రావణ దుర్వచ్చ అక్షీణ కోపం రాక్షస గృహ వన్య సందగ్ధం కవలిక్షకుమార సంగర చంద్రబింబం సీతా ప్రసాదిత శీతలవాలం విభీషణ భక్ష నైపుణ్యం మధువన మధుపాన మస్తక బిందు రావణ ఘనయుద్ధ రామతురంగం లక్ష్యంద్ర జిద్యుద్ధ లక్ష్మణ తురంగం లక్ష్మణమూర్ఛ సంరక్షణ హృదయం సంజీవాత్రిగమన సంతోష స్వాంతం లక్ష్మణ ప్రాణ సంరక్షణ నిలయం దశకంఠ కంఠ విలుంఠన దక్షం పుష్పకాశిరూఢ పృథ్వీ సహితం సాకేత పురవాస సవర సంయుక్తం భక్త పాప తిమిర భాస్కర రూపం దాసముఖం భోజ దశ శతభాను యజిత రామపాద యజురాదివక్ష్యం శ్రీకాకుళేశ ఆశ్రిత మందారం భక్త జనకాంక్ష ముక్తి నిధానం టంకారచాటిత ఢాకిని సైన్యం లీలా వినోదిత దాసస్వరూపం పరిపాలిత భక్తపాదపకల్పం పురజన వేదిత పూర్ణస్వరూపం మోహన ఘన ప్రదముక్తి వివాసం భద్రాచల రామభద్ర సమేతం వరసుందర రామదాసానుపానం శ్రీరామదూతం శిరసా నమామి రామస్య దూతం మనసా స్మరామి రామస్య దూతం మనసా స్మరామి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ హరినారాయణ గోవింద
రక్ష గోవింద దశరథనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నందముకుంద గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి మాయక ప్రభు అక్కలకోట మహారాజ్ ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త 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 సిద్ధాంత భగవత చింతనం శ్రీ గురుదేవ దత్త 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 శ్రీమద్రమారమణ గోవింద్ శ్రీ ఆంజనేయవర్ధ గోవింద్ శంకర భగవత్పాద్ వారికి ఇందిరారమణ గోవింద్ శ్రీ శంకర భగవత్పూజ్యపాద వారికి దేవగారికి దేవారికి ఏడు పిల్లవాడ వెంకటరమణ గోవింద హర పార్వతీపదయే హర హర మహ హర పార్వతీపదయే హర హర పార్వతీపదయే హర హర మహ ధన్యులు సత్కర్మ ఆచరించాం. భగవన్నామం చేసేవాడికి, చేయించేవాడికి, చూసేవాడికి, ఆనందించేవాడికి, అభిమానించేవాడికి, పాల్గొనేవాడికి అఖండమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఆవికింతంత విశ్వాసం ఉంటే కొండంత ఫలితం ఉంటుంది. తర్వాత ఎన్నైనా ఏదైనా చేసుకోవచ్చు. అయ్యా, వ్యాస భగవానుడు అవతరించాడు. ఆ తర్వాత సత్యవతీదేవి అంటే మత్స్యగంధి, యోజనగంధి, ఆవిడే సత్యవతి. వ్యాసుల వారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు అయిపోయినాయి. చంద్ర మహారాజు గారు వచ్చారు. గంగను వివాహం చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం అష్టవసువులు ఆవిడ గర్భవాసాన్ని పుట్టారు. ఆవిడ నీళ్ళలో పడేసింది. వాళ్ళకి విముక్తి కలిగింది. ఈ ఆఖరి వసువు ప్రభావసు అని వాడిని పెంచిస్తానంటే ఆవిడ తీసుకువెళ్ళిపోయింది. ఈయన వెళ్ళిపోయారు. ఒకరోజు ఈయన వెళ్ళి చూస్తే గంగానది శుష్కించి ప్రవహిస్తోంది. ఏమిటి కారణం అంటే ఓ పిల్లవాడు బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు. ఇదేమిటి అని చూస్తే ఆ పిల్లవాడు ఎవరో కాదు, గాంగేయుడు, దేవవ్రతుడు, మహానుభావుడు, అష్టవసువుల్లో ఆఖరివాడు. ఈ సంగతి తెలుసుకున్నాడు. గంగాదేవి వచ్చి నీ పుత్రుడు ఈతడు అని చెప్పి పుత్రోయం తవ రాజేంద్ర రక్షితాశ్చాస్తమో వసు దదామి తవహస్తేతు అని చేతుల్లో పెట్టింది. వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి వశిష్ఠుల వారి దగ్గర వేద విద్య నేర్పించింది. పరశురామదేవుడి వల్లనేమో అస్త్ర విద్య నేర్పించింది. సరే, ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు ఆయన శంతనుల వారు. యువరాజు పట్టాభిషేకం చేసేసాడు. బాగుంది, చాలా బాగుంది వాతావరణం. ఈయనకి పనేమీ లేదు. పని లేని వాడికి ఎన్నో పనులు. పని ఉంటే అది ఒకటే పని. పని లేని వాళ్ళకి ఎన్నో పనులు చెప్పలేము. ఈయనకి పని లేక హాయిగా అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, అలా తిరగడం, ఇలా తిరగడం. ఇప్పుడు కూడా కొంతమంది క్లబ్కి వెళ్తారు, కొంతమంది ఉపన్యాసానికి వెళ్తారు, కొంతమంది సినిమాకి వెళ్తారు. అలాగే కాలక్షేపం చేస్తుంటారు. ఏమండి, ఈయన అలా అలా తిరుగుతూ యమునా నది దగ్గరికి వచ్చారు.
ఈవెన్ చూశాడు ఈ సత్యవతిని. చాలా బాగున్నావు, నేను రాజుని, నాకు మోవి పానకం కానుక ఇవ్వు, నేను ప్రేమిస్తున్నాను అన్నారు. మహారాజా, మీరంటే నాకు ఇష్టమే, చాలా బాగున్నారు తవరు. నా విష్ణు పృథ్వీపతి అని ఒక న్యాయం ఉంది, రాజు కూడా విష్ణుతో సమానుడు అని, విష్ణువంశమైందే రాజు కాలేడు అని. కానీ నేను అష్టతంత్రని, నా తండ్రి గారు మీకు నన్ను ఇస్తే నేను చేసుకుంటాను, ఆనందంగా ఉంటుందని. దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, దాసరాజా, నీ పుత్రికను నాకు ఇయ్యి, నేను పెళ్లి చేసుకుంటాను. నేను ధర్మం ఉండేది ఆ రోజుల్లో. చంద్రుడు ధర్మాత్ముడు. నువ్వు ఇచ్చేదేమి నేను తీసుకెళ్తాను లేదు, బలం ఉన్నా. నీ పిల్లలు నాకు ఏమని అడిగాడు. ఆయన అన్నాడు, తమరికి ఇంతకు ముందే వివాహం అయింది, 8 మంది పిల్లలు పుట్టారు, అందులో ఒకడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, యువరాజు. మా అమ్మాయి ఇస్తే రాజమాత అవుతుందా? సంతానం కలుగుతుందా? వాళ్ళకి కలిగితే మాత్రం రాజమాత అవుతుందా? కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, మా అమ్మాయిని ఇవ్వలేను అన్నాడు. ఇంటికి వచ్చేసాడు. మా మంత్రులతో కనుక్కొని చెప్తానని వచ్చేసాడు. మా అమ్మాయికి పుట్టిన వాడికే మీ రాజ్యం రావాలి, అలా మీరు ఒప్పుకుంటే ఇస్తానన్నాడు. ఎలా? కాదు అవును అని చెప్పకుండా ఆలోచించి చెబుతాను వచ్చేసాడు. అయినా ఈ వయసులో ఈ కామవాంఛ ఏమిటి నాకు, అనవసరం, ఊరుకుంటే బాగుంటుంది అనుకునే కొద్దీ ఎక్కువ అవుతున్నది వాంఛ. ఆవిడతో మాట్లాడినట్టు, కూర్చున్నట్టు, లేస్తున్నట్టు, నిలబడినట్టు అన్నీ వస్తున్నాయి. కంటికి నిద్ర రాదు, తినగా గడి అన్నము పోదు, హాయిగా నుంటకు వీలుగాదు, తమ యోచనలెవ్వరితో చెప్పరాదు, వాళ్ళగంటికి జిక్కె చిత్తము ఇటు లాగిన రాదు. చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఏది వద్దనుకుంటామో అదే ఎక్కువ ఆకర్షిస్తుంటుంది, ఏది అపథ్యం అనుకుంటామో అదే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇది నైజం. ఎవరికన్నా తెలుసుకొని సలహా అడుగుదామంటే నీకేం పోయే కాలమా, ఈ వయసులో ఈ పెళ్ళి ఏమిటి, గోలేమిటి, చివరిగా అంటారని భయం. ఊరుకుందామంటే కుదరడం లేదు. బాధపడుతున్నాడు. ఈ బాధపడుతుంటే సరిగా తిండి తింటం లేదు, అది శరీరం మీద పనిచేస్తుంది, శుష్కిస్తున్నాడు. ఎందుకో తెలియడం లేదు. ఓనాడు గాంగేయుల వారు, అంటే ఆయన పితృసేవ చేస్తూ, ఎందుకు ఇలా బాధపడుతున్నారు నాన్నగారు, నీ మది గల దిగులు దేమో నా మనసు తెలియదయ్యేని మది గల దిగులు అదేమో నా మనసునే తెలియదయ్యేని దయచేసి చెప్పండి అంటే ఆయన అన్నాడు, నాయన 8 మంది బిడ్డల్ని కన్నది నీ తల్లి, 7 తీసుకొని వెళ్ళిపోయిందిరా, నిన్నొక్కడనే మిగిల్చింది, నువ్వేమో ఎవరిని లెక్క పెట్టవు. న్యాయశాస్త్రం అంటే ఇష్టం,
శత్రువుల్ని కఠినంగా శిక్షిస్తున్నావు. నీకు ఒక రకమైనటువంటి వ్యతిరేక వర్గం కూడా ఏర్పడుతున్నది. వాళ్ళందరూ కలిసి నిన్ను ఎప్పుడు దెబ్బతీస్తారో అని నేను బాధపడుతున్నాను. నీకు తోడుండాలి. తోడుండాలంటే ఎవరో కాదు, ఆత్మీయులే ఉండాలి. అందుకని నీకు తమ్ముల్ని సమకూర్చుదామని నేను అనుకుంటే మరి ఎవరిస్తారు నాకు పిల్లని అని అనుకోకుండా దాసరాజు కూతురుని ఉంది, చాలా అందమైన అమ్మాయి, నేనంటే చాలా ఇష్టపడుతుంది, చేసుకుంటానంది, నాకు కూడా కోరికగా ఉంది. కానీ ఆ అమ్మాయి తండ్రి కొన్ని షరతులు పెట్టాడు. ఆ అమ్మాయికి పుట్టినవాడికే రాజ్యం ఇస్తానంటే మా అమ్మాయిని ఇస్తా అన్నాడు. నువ్వు ఉండగా ఎలా కుదురుతుంది? అంచేత నిన్ను వదులుకోలేను, ఆ అమ్మాయిని చేసుకోలేను, ఊరికే ఉండలేను. ఇది నా బాధ అన్న. దీనికి ఇంత బాధపడాలా అన్నాడు ఆయన. గాంగేయుల వాడు మహానుభావుడు. అప్పటికీ ఇప్పటికీ కూడా ప్రాతస్మరణీయుడు అతడు, చాలా యోగ్యుడు. వెంటనే వెళ్ళిపోయినాడు దాసరాజు దగ్గరికి. ఏమయ్యా, మీ అమ్మాయిని మా నాయనగారికి ఇవ్వడానికి ఏదేదో మాట్లాడేవుట, ఏమిటి నీ అభ్యంతరం అన్నాడు. ఏం లేదండి, మీరు యువరాజు గారుగా ఉన్నారు, మీ నాయనకి 7 పిల్లలు పుట్టిపోయారు, ఇప్పుడు ఇస్తే మాత్రం మరి మా అమ్మాయికి రాజమాత అవుతుందా? అయితే మాత్రం వాడికి హక్కులు ఉంటాయా? అందుకని ఆ మాట అన్నాను. ఓహో అలాగా. అయితే అప్పుడు అన్నాడు, సరే నేను వివాహం చేసుకుంటే కదా సంత కలిగేది, నేను వివాహమే చేసుకోను అన్నాడు. తండ్రి కోసం 60 ఏళ్ల తండ్రి కోసం 20 ఏళ్ల కుర్రాడు ఆనాడు వ్యవస్థలో నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో అది ఎక్కడుందో ఆలోచించి నేను పెళ్లి చేసుకోనన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నాకు ఈ రాజ్యం వద్దన్నాడు. నీ మనవాడే పరిపాలించుకో. అంటే వాడేమన్నాడు? ఒకవేళ నువ్వు ఊరుకుంటే మాత్రం రేపు నీకు సంతానం పుడితే వాళ్ళు ఊరుకుంటారా అన్నాడు. ముందు చూ, అయితే నేను పెళ్లి చేసుకోను. మయా భీష్మం వ్రతం కృతం అన్నాడు. నేను భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగానే ఉంటాను అన్నాడు. ఇది నా తల్లి గంగాదేవి పాదముల సాక్షిగా చెబుతున్నాను, మా గురువు గారు వశిష్ఠుల వారి పాదముల సాక్షిగా చెబుతున్నాను, మా అస్త్ర విద్యా గురువు పరశురామదేవుడు సాక్షిగా చెబుతున్నాను, పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అంటున్న ఆ పిల్లవాడి మీద, ఆ యువకుడి మీద పుష్పవర్షం కురిసింది. వెంటనే ఆ పిల్లని తీసుకొచ్చాడు, తండ్రికిచ్చి పెళ్లి చేశాడు. తండ్రి చాలా బాధపడ్డాడు, ఆనందపడ్డాడు. నాయన, ఓ మాట అంటం తేలిగ్గాని ఆచరించడం చాలా కష్టం రా. ఎందుకంటే బ్రహ్మదేవుడంత వాడు సరస్వతిని భార్యగా చేసుకున్నాడు. చాలా కష్టం. దేవతలంత వాళ్ళకు కూడాను ఒకరు కాదు 2 పెళ్ళాలు ఉన్నారు, చాలామంది ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాయన, పని అయిపోయింది కాబట్టి ఇక వాడేం చేస్తాడు, నువ్వు పెళ్లి చేసుకోవాలన్నాడు. అంటే ఏం భయం లేదు నాన్నగారు, మీ దయ ఉంటే నేను చక్కగా బ్రహ్మచర్యం పాటించుకుంటాను. బ్రహ్మచారి అంటే ఏమిటి? కేవలం పెళ్లి కాని వాడని కాదు అర్థం,
సదా ఎవడి మనస్సు బ్రహ్మమందు చరిస్తుంటుందో వాడు బ్రహ్మచారి. అందుకని పెళ్లి మాత్రం చేసుకోకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు బ్రహ్మచారి కాడు. చూశారు? అంచేత నేను హాయిగా పాటించుకుంటాను అన్నాడు. ముందు ముందు చెప్తాను ఈ విషయం. బ్రహ్మచారి అంటే చెరుకు గడలాంటి వాడు. చూడండి, మీరే ఆలోచించుకోండి. గృహస్థు అంటే చెరుకు పిప్పి. బ్రహ్మచారికి అనేక సిద్ధులు కలుగుతాయి. ఇంకా చెప్పాల్సి వస్తే 14 ఏళ్ల బ్రహ్మచర్యం పాటించినటువంటి లక్ష్మణస్వామి వారి చేతిలోనే ఇంద్రజిత్తు పోయినాడు. రాముల వారి వల్ల కూడా కాలే. ఇంకా చాలా విషయాల తర్వాత చెప్తాను. కావున నేను బ్రహ్మచారిగానే ఉంటాను అన్నాడు. అంటే ఆయన ఇంత గొప్పవాడు ఆలోచించండి. ఆయన అన్నాడు, నాయనా నువ్వు బ్రహ్మచర్యంతో ఉంటానంటున్నావు కాబట్టి నేను ఒక వరం ఇస్తున్నాను నీకు అన్నాడు. ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నవాడు ధర్మమూర్తి ఆయన. ఏమండి, నీకు స్వేచ్ఛామరణం ప్రసాదిస్తున్నాను అన్నాడు. నువ్వు ఎవ్వరి చేతిలో చావు. నువ్వు అనుకున్నప్పుడే, నువ్వు పోవాలనుకున్నప్పుడే ఈ శరీరం వదిలిపెడతావు. నీకు ఆ శక్తి ఇస్తున్నాను అన్నాడు ఆయన. అంతవాడు శంకరులు కూడా సామాన్యుడుగా. సరే, బాగానే ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి వల్ల, ఈ సత్యవతి వల్ల 2 పిల్లలు పుట్టారు శంకర మహారాజు గారికి. వాళ్ళెవరు అంటే చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు వాళ్ళ పేరు. వాళ్ళు పెద్దవాళ్ళైనారు, కొంచెం పెద్దవాళ్ళైనారు. చంద్ర మహారాజు గారు ఆయనకి కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాడు, పరలోకగతుడైనాడు. వెంటనే గాంగేయుల వారు చిత్రాంగదుణ్ణి రాజుగా చేసి పరిపాలన సాగిస్తుంటే చిత్రాంగదుడు అనేటటువంటి గంధర్వుడు యుద్ధానికి వచ్చాడు. ఒకసారి నే యుద్ధం చేస్తా అన్నాడు. నే యుద్ధం చేస్తా అన్నారు గాంగేయులు వారు. అక్కర్లేదు, నేనే పోరాడతా అన్నాడు వాడు. వాడేమిటి, చిత్రాంగదుణ్ణి నేను, ఇంకో చిత్రాంగదుడా, నీ పేరు తీసేసుకో, లేకపోతే నాతో యుద్ధం చేయన్నాడు వాడు. నేనే యుద్ధం చేస్తా అని ఆ చిత్రాంగదుడు యుద్ధం చేశాడు. చేస్తే ఏమైంది, వాడు గంధర్వుడు మాయోపాయంతో యుద్ధం చేశాడు. ఈయన్నేమో నువ్వు వద్దు, నేనే చేస్తా అన్నాడు. ఆ మాయకు తట్టుకోలేక ఈ చిత్రాంగదుడు పోయినాడు ఆ చిత్రాంగదుడి చేతిలో. అప్పుడు విచిత్రవీర్యుణ్ణి మళ్ళా సింహాసనం ఎక్కించాడు గాంగేయుల వారు, భీష్ముల వారు. ఇంతలో కాశీరాజు కూతుళ్ళండి, అంబిక, అంబాలికలు, వాళ్ళకి స్వయంవరం సాటించాడా రాజు. కానీ వీళ్ళని పిలవలేదండి. ఎందుకు, జాలరి కన్య వల్ల పుట్టిన వాళ్ళు వీళ్ళు, సుక్షత్రియులు కారు అనే అనుమానంతో వీళ్ళని పిలవలేదు. అక్కడ స్వయంవరం ఏర్పాటు చేశారు. చిన్న పొరపాటు చేశాడు ఆయన. ఏమిటది, అందులో అంబ అనేటటువంటి అమ్మాయి పెద్దది సాల్వ మహారాజును ప్రేమించింది. అంతకుముందు సాల్వ మహారాజు కూడా ఆమెను ప్రేమించాడు. ఇది సంగతి. ఆయన ఏం చేశాడు, చిన్న పొరపాటే పెద్ద కథకు కారణమవుతుంది. చాలా తెలివిగా, ధర్మంగా ఉండాలి ప్రతి చిన్న విషయంలో కూడా. చూశారు,
చిన్న విషయంలో ఏదో మావాడు తోటకూరే కదా దొంగతనం చేశాడు అంటే అది చాలా దూరం పోతుంది. స్వయంవరం ఏర్పాటు చేశారు, అందరూ వచ్చారు. ఈయన్ని పిలవలేదు వీళ్ళని. వెంటనే బ్రహ్మచారి ఏం చేశాడు, మా వంశాన్ని తేలిగ్గా చూస్తాడా? వ్యాస భగవానుడు పుట్టినటువంటి వంశం అది, ఏదో ఏదో ఆలోచిస్తాడా సామాన్యంగా అని ఈ బ్రహ్మచారి వెళ్ళాడు ఆ స్వయంవరానికి. వెళ్ళేటప్పటికీ ఈ అంబిక అంబాలికల ముగ్గురికి పూలదండలు ఇచ్చి ఆయన పంపించాడు. ఎందుకు? అంబ సాల్వుని ప్రేమించింది కదా, ఊరుకోవచ్చు కదా. బుద్ధి లేకపోయింది, ఆలోచన లేకపోయింది. ముగ్గురికి ఇచ్చి పంపించాడు. ఆ ముగ్గురు తిరుగుతున్నారు, ఎవరి మెళ్ళల్లో వేద్దామా, ఎవరికి వాళ్ళు కాస్త మెడ ముందుకు సాచి కొంతమంది. ఏమండి, వాళ్ళ వైభవం ప్రకటించడానికి ఇలా ఆ ఉంగరాలని కనబడేట్టుగా ఇట్లా కొంతమంది, ఏదో రకరకాల బాధ. అందులో ఈ అంబ ఆ సాల్వ మహారాజు మెడలో దండ వెయ్యబోతున్నది. ఈ బ్రహ్మచారి ఏం చేశాడు, ఈ గాంగేయుల వారు వచ్చి ఆ ముగ్గురిని కూడా ఇలా చేత్తో పట్టుకొని రథం ఎక్కించుకున్నాడు. మీసమున్న నన్నట్టుడు మీరా సూరమ్మన్యులు నా సహోదరులకు ఇల్లాండ్రం చేసేదని ముగ్గురు జగతిని గాంధర్వు రాక్షస వివాహములు తమములు క్షత్రియులకు మిసము నన్నట్టుడు మగటి మిగలు పరిచేపు మీసము నన్నట్టుడు మిసము నన్నడు. మీస ఉంటే నన్నడ్డండి. జగతిని గాంధర్వ రాక్షస వివాహములు ఉత్తమములు క్షత్రియులకు మగటిమి కనపరిచి తీసుకొని వెళ్తున్నాను. చేతైతే అడ్డుకోండి, నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేస్తాను, నా కోసం తీసుకెళ్ళడం లేదు అన్నాడు. చాలామంది యుద్ధానికి వచ్చారు. ఆ బ్రహ్మచారి తేజం ముందర తట్టుకోలేక అందరూ చతికిలబడ్డారు. చాలాసేపు యుద్ధం చేశాడు సాల్వుడు. అయినా ఆయనెక్కడ ఈయనెక్కడ, ఆ బలం ముందర తట్టుకోలేకపోయాడు, పడిపోయినాడు. ముగ్గురిని తీసుకెళ్ళాడు భీష్ముల వారు. భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన పేరు అంతకుముందు గాంగేయుడు, దేవవ్రతుడు, తర్వాత భీష్ముడయింది. ఇదే చివరిదాకా కూడా అందరికీ గుర్తులో ఉండిపోయింది టైటిల్. భీష్మం వ్రతం కూడా భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. ఈ భీష్ముడు ముగ్గురిని కూడా తమ్ముడికిచ్చి వివాహం చేయబోతుంటే అంబ అంది పెద్దది, క్షమించండి, చిన్న మనవి ఏమిటమ్మా, నన్ను వరించే సాల్వుడు, సాల్వు వరించితే నన్ను సాల్వ మహారాజు ప్రేమించాడండి, నేను కూడా వారిని ప్రేమించాను. ఇది సంగతి. అయ్యో, ఈ సంగతి అక్కడే చెబితే నిన్ను వదిలిపెట్టి వచ్చేవాడిని కదా, ఎందుకమ్మా ఇక్కడి దాకా వచ్చావు? అయ్యో ఎంత పొలపాటైపోయింది అనుకొని పురోహితుల్ని, మంత్రుల్ని, సామంతుల్ని, పెద్దవాళ్ళని, పెద్ద ముత్తైదువుల్ని అందరినీ తోడుగా ఇచ్చి చీర సారా ఇచ్చి నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళమ్మా అని పంపించేశాడు. ఇద్దరి అంబికా అంబాలికలనేమో విచిత్రవీడికిచ్చి పెళ్లి చేశాడు.
ఈవిడ ఎక్కడికి వెళ్ళింది. అంబాలిక తన్ను విడిచిపోయిందనేటటువంటి ఆ అంబ తన్ను విడిచిపోయిందనే బాధతో ఆ సాల్వమహారాజు చాలా బాధపడిపోయి అదే పనిగా ఈ ఆసవాలు అంటే ఈ మత్తు పానీయాలు సేవించడం మొదలుపెట్టాడు. ఈవిడ వెళ్ళిపోయింది. ఎవరు నువ్వు అన్నాడు. మీ అంబనండి అని. మా అంబ ఎప్పుడో పోయింది. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? తాగుతావు ఎందుకంది లోకం, బ్రతుకుతావు ఎందుకంది హృదయం, లోకానికి హృదయానికి నా ప్రేమే సమాధానం. ఇలా ఇలా పోతే పోనీ రాగవను నరకవను ఏది ఏమను పాపా అన్నాడు. క్షమించండి, మీరు చెప్తే నాకు ఎవరున్నారు, నా మనస్సు మీకు అదంతా పాత కథ. భీష్ముడి చేత అంటబడి రథమున ఉంచబడిన నీవు నాకు స్వీకారయోగ్యవు కాదు పో. ఎంత పురుషాహంకారం! వీడు ఎన్ని పెదవ పనులు చేసినా తప్పు లేదు, ఆమె క్షమించాలి. అంటబడి రథం మీద ఉంచబడిందిట, అందుకని స్వీకారయోగ్యం కాదంటే ఏం చేస్తుంది పాపం? అడగదు. ఆయనట్లా ఈయనట్లా. మళ్ళీ భీష్ముల వారి దగ్గరికి వచ్చి, ఏమ్మా ఎందుకు వచ్చావు? ఆయన అలా అన్నారు, నన్ను మీ తమ్ముడికి ఇచ్చి వాచి ఆడదానికి అండ ఉండాలి. కోటకు ఒక జెండా ఉండాలి, ఆడదానికి ఒక అండ ఉండాలి. హరిదాసు కూడా ఒక దండ ఉండాలి. ఏదో కొన్ని ఉంటే మంచిది కదా, లేకుండా ఉండలేం కదా. మరి ఇంతింత బరువు దండ లేకండి, మోయడం కష్టం. ఎందుకంటే ఏదో కాసేపు వేగాన్ని తీసి అవతల పెట్టే వాళ్ళకి ఎంత దండలు వేసినా పర్వాలేదు. ఇప్పుడు దండలు వెయ్యలేక అసలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి. వీడు దాని మధ్యలో తలకాయ పెడుతున్నాడు, వాళ్ళు తీసుకున్నాడు. ఏమండి, మరీ దండలతో దండించడం వద్దు. ఎందుకంటే లాంఛనంగా ఉండాలి. చూశారు, అసలు తిరుపతి పైన తిరుమలలో కజ్జుతుంటే మాకు దండే వేరు ఒకప్పుడు. ఇప్పుడు సంగతి కూడా అంతే అనుకోండి. అందుచేత ఏమిటంటే మీ తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయండి అని. నీవు అన్యానురాగ చిత్తవు కావున నిన్ను నా తమ్ముడికి వెళ్ళి పెళ్లి చేయను అన్నాడు. మను ఒక చోట మనసు ఒక చోట ఉండరాదు, చేయనండి. అయితే ఓ పని చేయండి, ఏమిటి? నన్ను మీరే చేసుకోండి. ఇది మరీ బాగుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే బుకింగ్. సినిమా హాల్ దగ్గర పాపం బెదురు చూపులు చూస్తుందో అమ్మాయి. ఒక కుర్రాడు వెళ్ళి, అవండి బాధపడుతున్నారా, టికెట్ తెచ్చిపెట్టమంటారా అంటే, పరోపకారం చేద్దామని తెచ్చిపెట్టండి, డబ్బులు ఇవ్వండి అన్నాడు. పర్వాలేదు మీరే పెట్టుకోండి. అమ్ము వద్దు, వెళ్ళిపోయా. ఏంటంటే ఇక్కడ అయితే ఆయన, లేకపోతే నా తమ్ముడు, లేకపోతే నేను వచ్చి వెళ్ళదులకే అన్నాడు. వెళ్ళిపోయేది నేరుగా. ఇంకేం చేస్తుంది? వెళ్ళిపోయి అరణ్యాల్లోకి వెళ్ళిపోయిందండి. అక్కడ తపస్సు మొదలుపెట్టింది. హర 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 శంభో శంభో హర 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 శంభో హిమగిరి అక్షయలింగ మహాదేవ స్వర గర్వ విభంగ చల్వి
చిన్న గుడ్డలు కట్టుకొని పెద్ద కాలం తపస్సు చేస్తోంది. అక్కడున్న మహర్షియాదులందరూ చూశారు, ఇంతమంది మగవాళ్ళ మధ్యలో ఈ ఆడకూతురు తపస్సు ఏంది, దీని తపస్సు వల్ల మన తపస్సులన్నీ పాడైపోతున్నాయి, దీని తపస్సు ఇది అని ఏదో వయసుకు దిగిన వర్తనం అది ఏదో చెబుతారు కదా మాటలు. అంచేత ఎట్లా అని బాధపడుతుంటే ఆమె మాతామహుడు వచ్చాడు, ప్రోత్రవాహనుడు అనేటటువంటి వాడు. తాతయ్య ఇది నా పరిస్థితి అంది. ఏమిటే, ఏమైందమ్మా? ఇలా జరిగింది ఆ భీష్ముడి వల్ల. రా, ఆ భీష్ముడికి నేను చెబుతా. నాకు పరిచయం లేదు కాబట్టి పరశురామదేవుడికి నాకు పరిచయం, ఆయన దగ్గరికి తీసుకెళ్తా. పరశురామదేవుడికి శిష్యవాత్సల్యం ఉంది, ఆశ్రిత వాత్సల్యము ఉంది. అంచేత నీకు న్యాయం చేస్తాడు. పరశురామదేవుడు భీష్ముడికి దిగితే భీష్ముడు తన తమ్ముడికి చెప్పి ఒప్పిస్తాడు, నీ పని అయిపోతుంది, నా వెంటరా అన్నాడు. మనకు పరిచయం లేనప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు